పాయింట్ నెంబర్ 1, 3 ఏళ్ల పాటు డైరీ అద్భుతంగా సక్సెస్ఫుల్గా నిర్వహించాలి అనే నిబంధన కాస్త గతంలో ఉంటే దాన్ని తీసి పక్కన పడేసి 1 ఇయర్ చాలు అని చెప్పేసి నిబంధన పెట్టారు. 250 కోట్ల రూపాయల టర్నోవర్ ప్రతి సంవత్సరం ఉండాలి అనేటటువంటి ఇంకొక కఠినమైన నిబంధన ఉంటే దాన్ని దాదాపుగా 100 కోట్లు తగ్గించి 150 కోట్లకు కుదించాడు వైవి సుబ్బారెడ్డి. 3 సంవత్సరాలది కాస్త 1 సంవత్సరం అనేసరికల్లా ఒక దారి ఓపెన్ అయింది. 250 కోట్లు అనేది కాస్త 150 కోట్లకు కుదించేసరికల్లా రెండో దారి ఓపెన్ అయిపోయింది. సంవత్సరానికి 4 లక్షల లీటర్ల గోవు పాలను వాళ్ళు ప్రొక్యూర్ చేయాలి అనేటటువంటి నిబంధన గతంలో ఉంది. దాన్ని కూడా మార్చేశారు. ఇలా రకరకాల దారులన్నింటినీ ఓపెన్ చేసి 2019లోనే 2020లోనే మార్గం సుగమం చేసినటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ వచ్చాయి. నా మీద పైవాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి ధర్మారెడ్డి అంటున్నాడు. మరి నా మీద జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చాడు అని చెప్పేసి రేపటి రోజున వైవి సుబ్బారెడ్డి చెప్పేంత వరకు, ఆ మాట వాళ్ళ నోటి నుంచి వచ్చేంత వరకు, అక్కడ వరకు ఈ కేసు చేరే అవకాశం అయితే కనిపించట్లేదు.